మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే సరికొత్త నినాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనేక సంస్కరణలతో సమాజంలో సమున్నత మార్పులతో ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని కొనియాడారు. ఏలూరు అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ ఆప్కాబ్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతంతో మినీ మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిపాలనా దక్షతతో ముందుకెళ్తున్నారని చెప్పారు. లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న పేరును గడించడం ఎంతో శుభ పరిణామమని చెప్పారు. రాష్ట్రాన్ని చంద్రబాబే గట్టించగలరనే విషయాన్ని గ్రహించిన ప్రజలు తిరిగి 2024 ఎన్నికల్లో ముక్తకంఠంతో అధికారాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు. ఇదే సమయంలో వైసీపీపై ఘాటైన విమర్శలు చేసిన గన్ని, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి చంటి ఎనలేని సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారాన్ని దక్కించుకుని ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారని కొనియాడారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఏలూరు అసెంబ్లీకి తనను ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడే కార్యకర్తలు, నాయకుల కోసం పని చేశానని చెప్పారు. రాజకీయాలు చేయడం తనకు తెలియదన్న ఎమ్మెల్యే చంటి, తనకు వర్గం అంటూ ఏమీ లేదని, తాను అందరి మనిషినని చెప్పారు. ఎవరికి దక్కాల్సిన గౌరవం వారికి దక్కించేందుకు తానెప్పుడూ ముందుంటానని, కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టే విషయంలో తన ఆలోచనలు తనకి ఉన్నాయని అన్నారు. పదవులు దక్కించుకున్న వారు కష్టించి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దౌర్జన్యం, బ్లాక్మెయిల్స్ చేసే అవసరం తనకు లేదన్న ఆయన, గత 11 నెలల కాలంలో 90% కార్యకర్తల సంక్షేమం కోసం కష్టించానని, నిస్వార్థమైన సేవలను కార్యకర్తలకు అందించానని అన్నారు. ప్రజలిచ్చిన గౌరవాన్ని నిలబెట్టేందుకు కార్యకర్తలు, నాయకులు ఆలోచన చేయాలని చెప్పారు. పట్టుదల, ఆలోచన, సహనాన్ని తన అనుచరులకు నేర్పానన్న ఆయన దౌర్జన్యాలను నేర్పలేదని అన్నారు. గత 5 ఏళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ప్రతి నాయకుని ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటూనే పదవుల కేటాయింపు విషయంలో కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి బడేటి శ్రీహర్రావు వరవడిని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని, దాన్ని అందుకోవడమే తన చిరకాల కోరికని స్పష్టం చేశారు. తన గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేసిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే చంటి, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు, నాయకుల గౌరవాన్ని పెంచే స్థాయిలో
పరిపాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తన పరిపాలనపై పూర్తి సంతృప్తితోనే కార్యకర్తలు, నాయకులు అనుమతితోనే తిరిగి వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో నిల్చుంటానని చెప్పారు. ప్రతి పని విషయంలో రాజీలేని పోరాటం చేసేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. నగర్ మేయర్ షేక్ నొజాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏలూరులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్న విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడా కూడా కార్యకర్తలకు అవసరం వచ్చిన, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చిన, ఈ ఏలూరు పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు గ్రాంట్లు కావాల్సి వచ్చిన, సీఎంఆర్ఎఫ్నో మరొకటనో ఇంతకు ముందు పదవి పని చేయకపోయినా దాని మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి సందర్భాల్లో తమ్ముడు చంటి బ్రహ్మాండంగా ఈరోజు ఏలూరు జిల్లాలోనే మొదటి శాసనసభ్యుడు ఎవరంటే చంటి గారు అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. అందరం పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలంతా, కానీ ఏలూరు నియోజకవర్గం మట్టికి అన్నింటికన్నా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి మీ మినీ మహానాడు ద్వారా చంటి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. మరి ఇటువంటి సందర్భంలో కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ ఏదో ఆంజనేయులకి పదవి వచ్చిందని చెప్పి నేను మాట్లాడతలా, ఆయనకు కూడా ఎంతో ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. 3 పక్షాలు ఇది వరకు మన పార్టీ ఒక్కటే ఉన్నా సరే మనం కోఆర్డినేట్ చేయడానికి మీ డివిజన్లో కానీ మీ పట్టణంలో కానీ ఒక పదవి ఎవరికి ఇవ్వాలంటే మనకు తెలియదు కాదు. అలాంటిది వేళ ఒకవైపు తెలుగుదేశం, మరి మనం పెద్దన్న పాత్రలో ఉన్నాం, జనసేన పార్టీ, మరి ఆయన కూడా బ్రహ్మాండంగా సహకరించాడు. ఈ రోజు ఆయన జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళతో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో ఒకసారి మనం అంతా కూడా ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. మనం చాలా కష్టపడ్డాం, 180% మంది మనం, 90% మంది మనం ఉన్నాం, నిజమే. కానీ ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసు పెట్టి రాజమండ్రి జైల్లో వేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవుట్ రైట్ గా నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతు చెప్తాను అన్నప్పుడు ఆ రోజు మనం ఎంతో కూడా సంతోషించాం. అలాంటి సంతోషం ఇంకా కొనసాగాలంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాకుండా ఉండాలి అంటే కూటమి ఖచ్చితంగా మనంతా కూడా కలిసికట్టుగా సాగాల్సిన అవసరాన్ని మీరందరూ కూడా గుర్తెరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. సోదరులు సారథి గారు కానీ, అలాగే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా సోదరులు ఆంజనేయులు గారు కానీ ఒక్కొక్కటి కూడా మనమంతా కూడా మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రావాల్సిన పదవులు చాలా ఉన్నాయి, పదవులు కూడా ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా కూడా మా అందరికన్నా కూడా పదవులు తేవడంలో మీ చంటి గారే చాలా తెలివైనడు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. చాలా మంది ఉన్నారు, తప్పుగా అనుకోవద్దు. ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయలేం, ఎందుకంటే మనం ముఖ్య అతిథి కన్నా ఆంజనేయులు గారిని పిలుచుకోవడం వల్ల ఆయన విషయాలన్నీ కూడా కూలంకుషంగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. వాటి గురించి పెద్దగా నేను చెప్పను, తప్పుగా అనుకోకుండా. ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ ఇంకా మనం చాలా మంది ఉన్నారు, జోంజు మోసెస్ గారు మాట్లాడగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అందరూ కూడా ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వగలుగుతాం. వాళ్ళ మినీ మహానాడు చెప్తుంటాం కాబట్టి కొంతమంది దాన్ని అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈనాటి మినీ మహానాడు ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన అతిపెద్ద మహారాజులందరికీ కూడా, అలాగే వేదిక నుంచి పెద్దలకు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ, రాష్ట్ర నాయకులకు కానీ, అలాగే ఏలూరు నియోజకవర్గ నాయకులకు కానీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఏదన్నా పర్వాలేదు, ఆ రోజు ఏం మాట అన్నానో ఈ రోజు ఏం మాట అన్నానో డెఫినెట్ గా ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా మనం అందరం ఒకటే మాట మీద ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎవ్వరికీ అతీతులు కాదు. ఏదైతే అధిష్టానం అధినాయకుడు మనకు చెప్పాడో దానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సిందే. నేను అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా అధిష్టానానికి కట్టుబడి ఉండాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, మరి నగర ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఏలూరు శాసనసభ్యులుగా మరి రాధాకృష్ణయ్య గారు మరి ఎక్కడా కూడా ప్రజల్ని ఇంటి చుట్టూ తిప్పుకోవడం కానివ్వండి, వాళ్ళని వెయిటింగ్ చేయడం ఎలాంటి పరిస్థితులు లేదు. మరి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కరిస్తూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఆయన అది అయిపోయే వరకు కూడా నిద్రపోరు. అటువంటి శాసనసభ్యులు మనకు రావడం మనందరి అదృష్టంగా భావిస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ముఖ్యంగా కార్యకర్తలకి అండగా ఉంటూ మరి కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మరి ప్రమాద బీమాని కూడా ప్రవేశపెట్టి మరి ఎప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
మరి రానున్న రోజుల్లో మనందరం కూడా అండగా ఉంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు 27, 28, 29 జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బడే తండ్రి గారు ఆశీస్సులతో ఏలూరు మార్కెట్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన అందుకు అందరికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. అలాగే కార్యకర్తలకు, నాయకులకు కూడా ఫోన్ ద్వారా నన్ను మద్దతు ఇచ్చిన వారందరికీ కూడా ఎలకాలను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ క్రియాశీల సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. గతంలో ఇక్కడ రోడ్డు పక్క నుంచి వెళ్తే మనకి ఇక్కడ లో బ్రిడ్జి ఉంది. దాని అవతల గత ఎంపీ గారు, గత మినిస్టర్లు, డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఆ బ్రిడ్జి వేస్తాం అన్నారు. అసలు ఎవరు వేయలేదు. అది మళ్ళీ కోతవేడు దూరంలోనే వాళ్ళు ఇల్లు. కానీ మన చంటి గారు వచ్చిన 2 నెలల కాలంలోనే దానికి శాంక్షన్ చేయించారు. ఇంకా అంతకంటే మనం మహానాడు వెళ్ళడానికి మనం ఇంకా ఉత్సాహం ఇవ్వాలి. అంతేకాదు 1000 మంది జనాభాలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ బడ్డేటి రాధాకృష్ణ చంటి గారు అని అడిగితే నాకు అందరూ సమానమని చెప్పి ఒకే ఒక సమాధానం బడ్డేటి రాధాకృష్ణ చంటి గారు. ఆయన చెప్పేది ఒకటి, నేను ఏదైనా ఎవరి మీద వ్యక్తిగతంగా నేను కోపం కానీ ద్వేషం కానీ నాకు లేదు. ఏదైనా ఒక సమస్యను ఇస్తే ఆ దానికి అప్పు చెబితే దాన్ని సరిగా చేయకపోతే ఆయన ఒకసారి కోపడతారు, మళ్ళీ మరుసటి రోజు ఆయన పిలిచి ఎందుకు చేయలేదు, ఎలా జరిగిందనే మాట్లాడి ముందుకు తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే ఒక వ్యక్తి బడ్డేటి రాధాకృష్ణ చంటి గారు. కార్యకర్తల ఉప్పొంగిన ఉత్సాహం నడుమ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా దెందులూరు నియోజకవర్గ టీడీపీ మహానాడు కార్యక్రమం సాగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ హాజరయ్యారు. సభా వేదికపై నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలను ఊపుతూ విజయ కేతనాన్ని ప్రదర్శిస్తూ టీడీపీ శ్రేణులకు మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పరిశీలకులు చెన్నుపాటి గాంధీ, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత సహా పలువురు టీడీపీ నాయకులు అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో పెట్టుబడి లాగిపోయి రాష్ట్రం దిక్కుతోచని స్థితిలో ఇబ్బందులు పడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలో నారా చంద్రబాబు నాయుడు విజనరీ పాలన చూసి పారిశ్రామికవేత్తలు భారీగా రాష్ట్రానికి తరలి వస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయని, దీనివల్ల రాష్ట్రంలోని యువత యొక్క ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగ్గా కొనసాగే అవకాశం ఉందని, గ్రామాలను అభివృద్ధి చేయడం, ప్రజలకు సంక్షేమాన్ని అందించడం లక్ష్యంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు సైతం గమనిస్తున్నారని, వచ్చే పాఠశాలల ప్రారంభ సమయం నాటికి తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయనున్నారు మని మంత్రి పార్థసారథి తెలిపారు. అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట కొంత కటువుగా అనిపించినా కూడా ఆయన ఆవేశమంతా కూడా ప్రజల సమస్యను తీర్చడం కోసమే తప్ప ఎవరిపైనా ఎటువంటి ఆక్రోశం ఉండదని, ప్రజల సమస్యలపై అంతగా స్పందించే హృదయం కలిగి ఉండడం కూడా ఎంతో గొప్ప అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరును అభినందించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా పలకరించే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే తనకు ఎంతో అభిమానమని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లంటూ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేసి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారని, ప్రభుత్వ పథకాల అమలులో ఎన్నో చారిత్రాత్మక మార్పులు తెచ్చి నందమూరి తారక రామారావు పరిపాలన అందించారని, అనంతరం టెక్నాలజీని, ఐటీ రంగాలను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందిస్తూ స్వర్ణాంధ్ర కోసం పరిపాలన కొనసాగించిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసిందని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలోని 4 మండలాలంటే మంచానికి కలిగిన 4 కోడుల్లాగా 4 పాదాల్లాగా సమ ప్రాధాన్యత కలిగినటువంటి అంశమని, పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు, కోటరీలు లేకుండా కేవలం కార్యకర్తల సంక్షేమం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. రాజకీయ పరంగా మండల పార్టీలు, గ్రామ పార్టీల కమిటీల ఏర్పాటులో మార్పులు చేర్పులు జరిగినా కూడా అవి ఏవి కూడా ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విభేదించినట్లు కాదని, ప్రతి అంశంలో కూడా ప్రతి కమిటీల ఏర్పాటులో కూడా స్థానిక కార్యకర్తలు, నాయకులను కూడా భాగస్వామ్యం చేస్తూ వారందరి ఏకాభిప్రాయం మేరకే
కమిటీలను కూడా నియమించడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, నంబూరు నాగరాజు, ఏట్పుగంటి అనిల్, మరడాని రవి, సీనియర్ నాయకులు స్టాలిన్, ఉప్పలపాటి రాంప్రసాద్, తాతా సత్యనారాయణ, బొప్పన సుధా, మోతుకూరి నాని, నేతల రవి, మోరు శ్రావణి, గుత్తా అనిల్, లాయర్ ప్రభాకర్, మందపాటి వెంకట్రావు, గరికపాటి చంటిబాబు సహా పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మండల పార్టీల సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల అధ్యక్షులు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భయపడుతూ అందరూ ఆయన గౌరవిస్తారంటే మీరందరూ కూడా ఒక కుటుంబం. ఆయన ఎమ్మెల్యే, మీరు కార్యకర్త, ప్రజలు కాదు, మీరంతా కూడా ప్రభాకర్ కుటుంబం కాబట్టి మీరందరూ కూడా ప్రేమతో చూసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. మనం చూసాను, నేను ఇరిగేషన్ సంబంధించి ఆయన పరిపాలన దక్షత గురించి నేను చెప్తా ఉన్నాను. నేను ఒక మంత్రిని, నాకేమో 1,40,00,000 ఇచ్చారు, ఆయనకేమో 3 కోట్లు ఇచ్చారు ఇరిగేషన్ పట్ల. ఆ విధంగా ఏదన్నా జిల్లా మీటింగ్ కానీ అధికారుల మీటింగ్కి వెళ్తే అధికారులకు ఆ రోజు పెద్ద పండగ కాదు, ఎవరన్నా నాకు అర్థం కాదు. ఎందుకంటే దండం పెట్టి వస్తారు, ప్రభాకర్ గారి దృష్టిలో పడకూడదు అని చెప్పేసి. అంటే ఆయన ఏమి వ్యక్తిగతంగా దూషిస్తామో తింటారని చెప్పేసి చెప్పట్లంటే సమస్యని అంత తీక్షణంగా తీసుకుని మరి అధికారులు ఆ దిశగా మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా 24/7 మీకు సాయం చేయడానికి మేము ఎల్లవేళలా మీకోసమే ఉన్నామని మరొక్కసారి మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. మీరు ఇంకో రకంగా అపార్థం చేసుకోవద్దు. త్వరలోనే కొత్త ఇల్లు ఇస్తాం, పాత ఇల్లు బిల్డర్ని ఇస్తాం, కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. యాడింగ్ కానీ, డిలేషన్స్ కానీ, వేరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఇతర అవసరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుల విషయంలో మీరందరూ బాధ్యత తీసుకోవాలి. రేపు కొత్త వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా హాస్పిటల్కి పంపించి సర్టిఫికెట్ తీసుకోవాలి. వాళ్ళందరికీ మనం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఇవ్వాలి. మీ ఊర్లో మిగిలిపోయినటువంటి స్థలాలన్నింటికి పట్టాలు ఇవ్వాలి. మనం అంటే లబ్ధిదారుల్ని నేను బాలంపూర్ రమేష్ మెకానిక్ ప్రమాణించాను. ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీ చంద్ర ప్రభాకర్ గారికి, అలాగే వచ్చినటువంటి తెలుగుదేశం సభ్యులకి అందరూ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి 27, 28, 29 జరిగే మహానాడికి భారీగా తరలించి దాన్ని ఘనంగా చేస్తుందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్స్ చెప్తున్నాను. వాటిని కొరక్షంగా చర్చించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు మహానాడు వీటన్నిటి గురించి కూడా పోరాటంగా చర్చించి వాటి మీద ఒక నిర్ణయం తీసుకుని ఏ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా మనం పెంచడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా వీటిని పోటీకి తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదే మన ఎన్నికల్లో మరి మనం అందరూ కూడా నచ్చినట్టుగా పనిచేసి కూటమి నాయకులందరూ కూడా మరి రానున్న రోజుల్లో యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. స్థానిక వట్లూరు టీటీడీసీలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు యోగాంధ్ర కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. జూన్ 21 యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగ సాధనపై జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని, తద్వారా ఆరోగ్యకరమైన మంచి జీవన విధానం అలవడుతుందని అన్నారు. యోగా వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. యోగాంధ్ర
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం మండల స్థాయిలో, తదుపరి వారం గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. యోగా ప్రాముఖ్యతను విస్తృతం చేసేందుకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా రూపొందించిన యాప్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ యాప్లో అందరూ నమోదై ఉపయోగించుకోవాలని సూచించారు. వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఆయుష్ ఆర్డీడీ లక్ష్మీ సుభద్ర, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎల్డీఎం డి నీలాద్రి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి త్రినాథ్ బాబు, జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి ఎంఎస్ కృపావరం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలిని, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, డిపిఓ కె అనురాధ, డీసీఓ ఏ శ్రీనివాస్, తహసీల్దార్ శేషగిరిరావు, ఐసీడీఎస్ పీడీ శారద, బీసీ సంక్షేమ శాఖాధికారి నాగరాణి, డిఎస్డిఓ శ్రీనివాస్, డీసీపీ ఓ సూర్యచక్రవేణులతో పాటు యోగా శిక్షకులు జి విజయలక్ష్మి, సిహెచ్ శివ, కె వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకు జూన్ 21 జూన్ మనకి ఇంటర్నేషనల్ యోగా డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో డిక్లేర్ చేశారు. డిసెంబర్ 2014లో డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి మనకు ఎవ్రీ ఇయర్ జూన్ 21కి మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర 2047లో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ సిటిజన్స్ తయారు చేయడానికి కోసం మనం యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ని మనం ఇవాళ లాంచ్ చేస్తున్నాం. టుడే కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్. సో ఒక 1 మంత్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనం 2 crore సిటిజన్స్ని పార్టిసిపేషన్ టు యోగా ఇందులో చేయడానికి, దీని యోగా గురించి అవేర్నెస్ కల్పించడానికి, హెల్త్ అండ్ వెల్బీయింగ్ గురించి చెప్పడానికి కోసం మనం ఈ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాము. ఇందులో ఇది కాకుండా 10 లక్షల సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని కూడా మనం తయారు చేయాలని, పబ్లిక్ కోసం ఒక 3 day కోర్స్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్కి మనం ఎవరు మాస్టర్ ట్రైనర్గా, టీఓటీగా మనం పికప్ చేసుకుంటున్నాం. వాళ్ళకి ఒక 5 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ఆరంభమే. ఇట్లానే ఈ మంత్ ఫుల్గా ఏవో ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. మనం జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్, సో మన జాయింట్ కలెక్టర్ కూడా చాలా రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేసి ఉన్నారు. సో టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ యోగా అండ్ అబౌట్ హెల్తీ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ. మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఒక వారం అంతా చేసి నెక్స్ట్ వారం విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అలానే దీని మధ్యలో మొత్తం మనం రకరకాల కాంపిటీషన్స్, ఈవెంట్స్, అంటే యోగా పైన అవేర్నెస్ డెవలప్ చేయడానికి, అట్లానే ఒక ఇంట్రెస్ట్ చేయడానికి అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ని తయారు చేయడానికి, ఈ 3 ఆబ్జెక్టివ్స్తో మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు కమింగ్ డేస్లో మేము అనౌన్స్ చేస్తూ ఉంటాము కాంపిటీషన్స్. పెయింటింగ్ కానివ్వండి, రంగోలీ, ఎస్సేస్, వీడియో మేకింగ్, యోగా యాంథమ్ మేకింగ్, ఇట్లాంటివి. అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కూడా మోటివేషన్ కోసం ఒక యోగా కార్నర్ అనేది వాళ్ళ ఆఫీసెస్లో డెసిగ్నేట్ చేసుకోమని చెప్తున్నాము. దాని పర్పస్ ఏంటంటే త్రూ అవుట్ ద డే మనం వర్క్ స్ట్రెస్లో ఉంటాం. ఒక 5 minutes దానికోసం డెడికేట్ చేసి అక్కడ మెడిటేషన్ కానివ్వండి, సింపుల్ ఆసనాస్ టు రిలీవ్ స్ట్రెస్ అట్లాంటివి చేసి కంటిన్యూస్గా ఈ నెక్స్ట్ 1 month పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కూడా మేము రికగ్నైజ్ చేస్తాము. ఇలానే ఏలూరు లెవెల్లో కూడా మనం పెట్టే ఇనిషియేటివ్స్ అన్నీ మీకు తొందరలోనే చెప్తామండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. యోగా మన అందరికీ ఎంత ఇంపార్టెంటో తెలుసు. దీంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి లాస్ట్కి 21 జూన్ రోజు వైజాగ్లో జరిగే మెయిన్ ఈవెంట్కి కూడా వర్చువల్గా మనం పార్టిసిపేట్ చేస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మా ఒట్లూరు పెద్దపాడు గ్రామంలో, ఒట్లూరు గ్రామంలో ఈరోజు మేము ఫస్ట్ డే ఆయుష్ వాళ్ళ అధీనంలో ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ నెలంతా కూడా మండల వైజ్గా, అదే గ్రామ వైజ్గా, జిల్లా వైజ్గా కూడా ఇక్కడ ప్రతి రోజు కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టినందుకు కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా ఆయుష్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మోదీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పెదవేగి మండలం లక్ష్మీపురంలోని మార్కెట్ యార్డ్లో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా
గారపాటి రామసీత సహా డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ సహా పలువురు కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు గారపాటి రామసీతను భారీ గజమాలలతో, సాల్వాలతో, పుష్పగుచ్చాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, దెందులూరు నియోజకవర్గంలో అత్యధిక శాతం మంది రైతులు ఉండడంతో వారి సంక్షేమం విషయంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. అటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కూటమి పార్టీల సమన్వయంతో ఏకగ్రీవంగా గారపాటి రామసీత, అదేవిధంగా 3 పార్టీల సమన్వయంతో డైరెక్టర్లు కూడా నియామకం అవడం ఎంతో అభినందనీయమని అన్నారు. దెందులూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, మార్కెట్ యార్డ్ను 100 కోట్ల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లేలా అభివృద్ధి చేస్తామని, రైతులకు విశ్రాంతి భవనం నిర్మించడంతో పాటు రైతుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని, మొక్కజొన్న, ధాన్యం, జొన్నల నిల్వలను గొడవలు నిర్మించి రైతులకు నిల్వలపై అతి తక్కువ ధరకే రుణాలు అందించి అండగా ఉండేలా చర్యలు చేపడతామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్, మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, నంబూరు నాగరాజు, ఈడ్పుకంటి అనిల్, మరడాని రవి, సీనియర్ నాయకులు స్టాలిన్, ఉప్పలపాటి రాంప్రసాద్, తాతా సత్యనారాయణ, బొప్పన సుధా, మోతుకూరి నాని, నేతల రవి, మోరు శ్రావణి, గుత్తా అనిల్, లాయర్ ప్రభాకర్, మందపాటి వెంకట్రావు, గరికపాటి చంటిబాబు సహా పలువురు సీనియర్ నాయకులు, మండల పార్టీల సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల అధ్యక్షులు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామసీత గారు వారి కమిటీని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది అలంకారప్రాయమైన పదవి కాదు. దీనిలో రైతులకు మేలు చేయడానికి అనేక అవకాశాలున్న వ్యవస్థ ఇది. ప్రభుత్వానికి రైతుల సమస్యల పట్ల కళ్ళు చెవులుగా వ్యవహరించగలిగిన వ్యవస్థ ఈ మార్కెట్ యార్డ్ వ్యవస్థ అని చెప్పేసి మనం చేస్తాము. ఈ మార్కెట్ యార్డ్ ప్రాంతంలో జ్యూరిస్డిక్షన్లో రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పట్ల మరి చైర్మన్ గారు వారి కమిటీ స్పందించి వారి స్థాయిలో పరిష్కరించగలిగిన సమస్యలైతే పరిష్కరించి, లేని పక్షంలో ఎమ్మెల్యే గారి ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించగలిగిన వ్యవస్థ. కాబట్టి ఈ వ్యవస్థ, ఈ చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంతంలోని రైతు సోదరులందరికీ కూడా మరి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా వారితో కూడా కోరుకుంటున్నాను. రైతు సమస్యలన్నింటినీ మార్కెటింగ్ యార్డ్ వ్యాపార సంస్థలందరికీ ఒక్కొక్కరికి నిత్యము మన ఎమ్మెల్యే గారి లాగా దగ్గరగా ఉండి ప్రతి సమస్యని నా సొంత సమస్యలు అడిగించుకుంటూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి పని నేను విజయంగా చేకూరుతానని నా మీద నాకు నమ్మకంతో ఎమ్మెల్యే గారు నాకు కలిగించినందుకు తప్పనిసరిగా ఆయన నమ్మకాన్ని వచ్చేయకుండా నేను ముందుకెళ్తానని ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, మండల స్థాయి నాయకులకు, నియోజకవర్గ స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు, బ్యాంక్ అధ్యక్షులకు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, ప్రతి ఒక్కరికి, 4 మండల కార్యదర్శులకి, వీళ్ళందరికీ కూడా ఎంత చేసినా ఇంకా మేమే జీవితంలో ఎవరికి ఎప్పుడు ఏమైనా అవకాశం నాకు మీరు కల్పించారు. నేను ఎప్పటికీ నేను కల్పించినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేయడం, అది పూర్తిగా మీ అందరూ అవసరం కోసమే దాన్ని ఖర్చు పెట్టాలని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు రామసీత గారు కూడా మార్కెటింగ్ చైర్మన్గా ఈ నియోజకవర్గంలో సెకండ్ ప్లేస్లో
ఆమె ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్ ప్రకారం సెక్రటరీ ప్లేస్ కాబట్టి ఆ పదవికి న్యాయం చేయాలని ఆ మండలంలో ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడి యొక్క మనోభావం అంటే మొక్కజొన్నలు ఇది అప్లైడ్ కాబట్టి ఈ మార్కెటింగ్ గొడవలో దీన్ని లాభానికి పెడితే ఈ గొడవలో మనము తక్కువ వడ్డీకి రుణమించి మొక్కజొన్నలు నిల్వ చేసుకునేటువంటి అవకాశాన్ని మనం కలగజేసేటువంటి అవకాశం మన ఉంది. మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ మీ ఇష్టం దానిలో అయినా సరే మీరు నిల్వ చేసుకుంటాము అంటే దానికి తక్కువ % వడ్డీ మీద మీరు రుణం ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కొత్త రోడ్లు ఉన్నాయో కొత్త రోడ్లు కానీ మిగిలిన ఇతర సౌకర్యాలు కానీ ఏర్పాటు చేసి ఆ మిగిలినటువంటి ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని కూడా మనిషి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడానికి యోగా ఒక్కటే సరైన మార్గమని ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ అన్నారు. జూన్ 21వ తేదీన 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు నుండి నెల రోజుల పాటు ప్రతిరోజు యోగా క్లాసులు నిర్వహిస్తూ యోగా యొక్క విశిష్టతపై ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం వేదికగా జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ తింటున్న ఆహారం వలన మనిషికి శారీరకంగా వ్యాయామం లేకపోవడం కారణంగా మనిషి అనేక రకాలైన రుగ్మతలతో పాటు అనేక వ్యాధులకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ మనిషి ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాడని చెప్పారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల రుగ్మతలకు పరిష్కార మార్గం రోజుకు 30 నిమిషాల పాటు యోగా చేయడమేనని అన్నారు. యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల వారు అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ అప్పులు చేసి వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆ అప్పుల్ని తీర్చలేక మానసికంగా బాధపడుతూ అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, వీటన్నిటికీ పరిష్కారం ప్రతిరోజు యోగా చేయడం ఒక్కటేనని తెలిపారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాబావాని యోగాసనాలు చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా గురువు శివ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, మేనేజర్ మూర్తి, డిఈలు, ఏఈలు, పిఓ, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అన్ని సెక్షన్ల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. మరి పిలుపునిస్తూ మన ప్రధానమంత్రి మోడీ గారు అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ నెల రోజులు కూడా రాష్ట్రం అంతా కూడా యోగా దినోత్సవాల కింద ప్రకటిస్తూ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా యోగాలో పాల్గొనాలి, మంచి ఆరోగ్యంగా ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ నెల రోజులు కూడా ప్రజల్లో అవేర్నెస్ క్యాంపెయిన్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం. దానిలో భాగంగానే ఈ రోజున మన ఏలూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు అట్లాగే ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, ముఖ్య అధికారులు అందరూ కూడా ఈ నెల రోజులు కూడా షెడ్యూల్ ఫైనలైజ్ చేసి మరి గౌరవ మేయర్ గారికి, గౌరవ శాసనసభ్యులు చంటి గారికి మరి చూపించినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు, వారి ఆదేశాల మేరకు ఈ నెల రోజులు కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ శరీరం ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి ఎటువంటి రోగాల బారిన పడకుండా వాళ్ళు సుఖమైనటువంటి జీవనం సాగిస్తారు. కాబట్టి మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు అనారోగ్యం పాలవ్వకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి యోగాని ఈ నెల రోజులు కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ నెల రోజులు కూడా మీరు ప్రాక్టీస్ క్లాసులు అనుకోండి. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా ఏలూరు మన గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు ఇచ్చినటువంటి షెడ్యూల్లో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజున ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఇస్తున్నాము. ఈ నెల రోజులు కూడా మీరు ట్రైనింగ్ అనుకొని చక్కగా ఈ యోగా నేర్చుకోండి, మీరు మెరుగైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచానికి సనాతన ధర్మం ప్రకారం యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని అందించినటువంటి దేశం మన భారతదేశం. మన భారతదేశం యొక్క విలువలు అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాల కొనసాగింపుగా ఈ యోగా డేని, ప్రపంచ యోగా దినోత్సవాన్ని
ఒక నెల రోజుల ముందు నుంచి జరుపుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఈ రోజు నుంచి మరలా వచ్చే 21వ తేదీ 6వ నెల వరకు కూడా ఈ యోగా మాసాలు ప్రతిరోజు ఏం చేయాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని పొందుపరచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక అరగంట యోగా ప్రాక్టీస్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలామంది మఠం వేసుకొని కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మన జీవన విధానం, జీవన శైలి మారిపోయింది. ఇప్పుడు ఈ పూర్వం మనం స్నానం చేయాలంటే ఒక బకెట్లో కింద ఒంగోని లేచి స్నానం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అది లేదు. షవర్ తిప్పుతున్నాము, నుంచొని స్నానం చేస్తున్నాము. భోజనం చేయాలంటే ఒక పీట మీద కూర్చొని నేల మీద అన్నం పెట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడు అలా కూర్చొని తినేది లేదు, టేబుల్స్ వచ్చేసినాయి. సో ఇవన్నీ మనం శుభ్రంగా ఉండాలంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్. యోగాని మనం ప్రతిరోజు ప్రతి మనిషి కనీసం 1 గంట యోగా చేస్తే ఎంత ఆరోగ్యం అన్నది మన పెద్దలకు తెలిసి, మన మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వారు యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తూ జనాలందరిలో అవేర్నెస్ వచ్చి యోగా అనేది చేయాలనే ముందు మన కాన్సెప్ట్. యోగా వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. అందుకని యోగా దినోత్సవాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం కాబట్టి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు హిందూ యువజన సంఘం మరియు హేలాపురి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18, 19, 20వ తేదీల్లో 4 రోజుల పాటు జరుగుతున్న జాతీయ స్థాయి నాటక పోటీలు 4వ రోజు మంగళవారం నిర్వహించారు. అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథి పాకా సత్యనారాయణ మాట్లాడుతూ అంబికా రామచంద్రరావు శత జయంతి ప్రారంభ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, నాటకాల ప్రదర్శనలో కళాకారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారని, వాటిని గుర్తించి సహకరించాలని చెప్పారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కెవి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. 4వ రోజు ప్రదర్శించిన శ్రీ సాయి ఆర్ట్స్ కొలుకులూరు వారిచే జనరల్ బోగీలు, 2వ ప్రదర్శనగా కళానికేతన్ వీరన్నపాలెం వారిచే ఋతువులేని కాలం నాటికలు ప్రేక్షకుల్ని అలరించాయి. అంబికా ప్రసాద్, అంబికా రాజా డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ మోజస్, బీజేపీ జిల్లా నాయకులు విక్రమ్ కిషోర్, శ్రీమతి మాలతీరాణి, వైఎంహెచ్ఆర్ నాయకులు వేణుగోపాల్ లోనాని, వేమ కోటేశ్వరరావు, ఎంవివి నాగేశ్వరరావు, ఎల్ వెంకటేశ్వరరావు, కేబీ రావు, సంకు సురేష్, రేవూరి శివశంకర్, అడ్వకేట్ బివి కృష్ణారెడ్డి, ఎం సూర్యనారాయణ యాదవ్, కానాల మురళీకృష్ణ, మోతే శ్రీనివాస్ నారాయణరావు, గుత్తా కౌశలేందర్రావు, హేమంత్ కుమార్, అంబికా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మహమ్మద్ గజావలి సమన్వయం చేశారు. నాటకాలు చేశారంటే నాకు అప్పుడు ఎప్పుడు తెలుసు. కానీ నాటికంటే 45 నిమిషాలు అయిపోతుంది. నాటకాలు మనం చేస్తూనే ఉంటారు. తీసుకోవడం జరిగింది. మరొక విషయం సమస్య ప్రభుత్వం ఆ మహాత్మ గడిలో నీచంగా వాళ్ళు రాక్షసంగా ఉంటారు. సారీ లోపల మన కాడలేదా ఇలా మనస్తత్వాలు ఆపరేషన్ ఎవరైతే ఏం చేసుకుని కరెక్ట్ సెక్యూరిటీ అంటే మనకు భావాలు ఉండొచ్చు, మన దేశం మీద బాధ్యత ఉండొచ్చు, మన దేశం మీద గౌరవం ఉండొచ్చు. కానీ చెప్పే ప్లాట్ఫామ్స్ కొన్నే ఉంటాయి. ఏంటో తెలుసా? అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ. అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద కనుక మన గణాలు కనుక సరిగ్గా ఎన్నించకపోతే ప్రపంచం అంతా రాంగ్ సిగ్నల్స్ వస్తాయి. అక్కడ సరైనటువంటి మేధావుల్ని, ముఖ్యంగా రాష్ట్రంలో సరైనటువంటి మేధావుల్ని, సరైన ఆలోచన పనులు ఎన్నుకుని వాటిని పెట్టి మనకు గవర్నమెంట్ పాలసీస్ కానీ ఎవరికి కానీ వినిపించగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళకి రాజ్యసభ టికెట్ ఇవ్వాలి. అంతేకాని డబ్బు తీసుకుని రాజ్యసభ టికెట్ ఇవ్వడం కాదు. ఇవాళ మా బాగా చర్చలు కాదు, మీ ఎదురుకుండా మీరు ఎవరో తెలుసా? నేను ప్రేమవరం 45 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్లో ఎంతో సేవ చేసి పార్టీకి ఎన్నో రకాలైనటువంటి పదవులు చేసి నీకు నాకు ఇంకేం రాలేదు, 45 సంవత్సరాలు అయిపోయింది, ఇక నేను పర్వాలేదు, నాకు అయిపోయింది. కానీ అడ్జస్ట్మెంట్కి వచ్చిన టైంలో మధ్యాహ్నం కూడా ఫోన్ వచ్చిందట పాక సత్యని గారు, నీకు రాశారు ఇచ్చావు, ఇది కన్నటువంటి నిజమా అబద్ధమా న్యాయమా అంటే ఎలా ఉంటుందంటే బాబు పదవి అనేది ఒక అదృష్టం. నేను అనుభవం మీద చెప్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనుభవం మీద చెప్తున్నాను. నన్ను పిలిచారు చంద్రబాబు నాయుడు గారు,
చెప్తాను, చాలా బాగా చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, అది చేస్తున్నావు, నీ ఎంత జాయింట్ ఫ్యామిలీ అని విన్నాను, ఇంట్లో అందరూ మా కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు విన్నాను, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. నాకు అసలు అర్థం కాదు. ఆ ఇంట్లోకి ఆ గదిలోకి ఇచ్చి హైదరాబాద్లో చిన్న గది, నన్నేమో ఈవి సెక్రటరీ గారు రాఘవేంద్ర గారు నీకు సినిమా వాడంతా నేను తీసుకెళ్ళారు, లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత నీకు ఎమ్మెల్యే టికెట్, నాకు సినిమా టికెట్ ఎమ్మెల్యే టికెట్ నాకు అర్థం కాదు. అయ్యా నేను మా జాయింట్ ఫ్యామిలీ అండి, ఇంటికి మాట్లాడతానండి, మాట్లాడి నేను చెప్తానంటాను. 2 రోజులు టైం అడిగారు. ఇంటికి వచ్చారు. మా ఇంట్లో అందరినీ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి 20 లక్షల టికెట్ ఇస్తారంటున్నాను చేద్దామంటే, అది మంచిదన్నయ్యా తీసుకోవడం అని మా తమ్ముడు అందరూ చెప్పారు. ఇక 40 రోజులు ఎమ్మెల్యే, 40 రోజులు ఎమ్మెల్యే, 40 రోజులు నాకు ఇంతనే చెప్పాలి. ఆ తర్వాత నాకు సరే టికెట్ రాలేదు అంతా చెప్తాను, వేరే విషయం. కానీ ఎందుకు చెప్తామంటే పదవి అనేది పిలిచి వస్తున్నాం. ఒక 4-5 రోజుల పాటు తన తండ్రి గారి మరణంతో ఆయన గుర్తు చేసుకుంటూ ఈ సమాజానికి వారి యొక్క ఆలోచన పరిచయం చేస్తూ దాని ద్వారా మన సమాజంలో గుర్తింపు లేకుండా పోయేటటువంటి నాటకాన్ని మరొకసారి ఈ సమాజానికి పరిచయం చేసేటటువంటి పరిస్థితి వస్తే వారి యొక్క ఆలోచన ఈ నాటకం ద్వారా ప్రజల్లో వచ్చేటటువంటి మార్పులు గమనించేటటువంటి పరిస్థితి ద్వారా ఆ సమాజాన్ని ఒక చక్కటి ఆదర్శమైన సమాజంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం ఈ యొక్క నాటకాల ఆధారంగా ఉంటుంది. ఇవాళకి సినిమాల తర్వాత టీవీ తర్వాత అనేక రకాలైన మార్పులు వచ్చింది తప్ప ఒకప్పుడు ఈ సమాజానికి కేవలం ఏంటి అంటే ఈ 2 రంగాల ఆధారంగా వచ్చేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేటటువంటి ప్రమాదాన్ని గుర్తించేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఈ వ్యవస్థల కోపం కాసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఎదుగులు చేసేటటువంటి ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి అందరూ కూడా పాల్పంచుకునేటటువంటి అవకాశం మనకి ఇవ్వడం, మనం కూడా పాల్పంచుకోవడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది ఒక ఆశిస్ ఎప్పుడు ఇవ్వాలంటే ఆ ఆశిస్సుతో ఎక్కడికైనా వెళ్ళగలని కోరుకుంటూ మంచి మా ఏలూరుకి ఇంకా మంచి అభివృద్ధిని కలగజేయాలని కోరుకుంటూ అంబికా సంస్థ అంబికా కుటుంబాలని అమ్మవారి దయతో చూస్తూ మా అందరికీ కూడా హ్యాపీ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.
3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి
వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ NRI ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. NRI జూనియర్ కాలేజ్, NR పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంక రవీంద్ర అన్నారు. బుధవారం ఏలూరు క్రిస్టల్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల గురించి చర్చించి ముఖ్య నేతల అభిప్రాయం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామాల్లో వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, పార్టీని బలోపేతం చేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలపై అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న విధానాలు తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని, కూటమి మోసాలపై ప్రభుత్వ విధానాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ మే నెలలోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. ఇచ్చిన
హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్ వైసీపీదేనని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే కష్టపడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్, వాసుబాబు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, కారుమూరి సునీల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రవీంద్ర గారు ఆయన కూడా ఇది తొలిసారి 4 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని నెలాఖరు లోపల కూడా వాటిని మండల స్థాయిలో అంటే మండల పార్టీ కమిటీలు ఉన్నాయి, అందులో మండల అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి. మండల అనుబంధ కమిటీలు అంటే 22 అనుబంధాలు ఉంటాయి మండలానికి. ఆ 22 కూడా పూర్తి కమిటీలు వేయాల. అందరూ చెప్పినటువంటి మాటలు విని రేపు రాబో కాలంలో ఈ మన పార్టీని ముందుగా ఎలా తీసుకువెళ్ళాలి, గ్రామాన మన నాయకులతో ఎలా మాట్లాడాలనే దిశ కూడా తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్లలేదు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలే కూటమి ప్రభుత్వంలో మనం మునిగిపోయాం. మనకు ఏ కార్యక్రమం కానీ ఏమీ జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆయన బటన్ నొక్కి పార్టీ వల్ల బయట వాళ్ళని చూడకోకుండా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించారు. ఇప్పుడు మన పార్టీ వాళ్ళకి చేయమన్నా మన ఎవరికి అందట్లేదు. మీరు సాధిస్తేనే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వస్తేనే అందరికి సమన్యాయం జరుగుతుంది, అందరూ తలెత్తుకుని తిరిగిస్తారు. అన్ని మన బడుగు బలహీన వర్గాలన్నీ అభివృద్ధిలోకి వస్తాయి. మరి మనం అంతా ప్రజాజీవితంలోకి వచ్చాం, రాజకీయంలోకి వచ్చాం, రాజకీయంలో ప్రజలకు న్యాయం చేయడం కోసం వచ్చాం, ప్రజలందరికీ అభివృద్ధి తీసుకోవడానికి వచ్చాం. మిమ్మల్ని కూడా గౌరవించేలాగా అన్నింటిగా చూస్తారు. మనం ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి మనం కేవలం మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ ప్రతి ఒక్క స్థాయిలో ప్రతి ప్రజలకు కానీ అందరికీ కానీ మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే నేను మొన్న మీటింగ్లో పెట్టడం జరిగింది. మీటింగు ప్రతి నియోజకవర్గ వారీగా కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. అందరితో సలహాలు సూచనలు తీసుకుని మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ప్రతి వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఇవాళ ప్రతి వాళ్ళలో కూడా ప్రతి మహిళలు ప్రతి గ్రామంలో కూడా మనం చూస్తున్నాం, పురుషులు చూస్తున్నాం. అదేవిధంగా మరి చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పేసి నేను అందరితో చెప్తాం. అక్రమ అరెస్టులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు ఎందుకు పరుస్తున్నారో ఆలోచిస్తే మనందరికి అర్థమైంది ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఒక మాయ చేత, మాయ మాటల చేత, మాయా ప్రక్రియ చేత అధికారంలోకి వచ్చారు, కానీ ప్రజలు ఓట్లేస్తే రాలేదు. ఇందాక కైకలూరు నుంచి మాట్లాడుతూ పెద్ద ఒక ఆయన చెప్తున్నారు, డిఎన్ఆర్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది, సునీల్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది అని అంటున్నారు. ఏలూరులో కూడా జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడే పక్కనే మెడికల్ కాలేజ్ కట్టారండి. 30,000 మందికి ఇల్లు ఇచ్చామండి మేము. అదేవిధంగా ఎన్నో పథకాలు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాము. మేము కూడా జేపీ గారి టీంలో ఉన్నాము. మేము కూడా జేపీ గారికి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి మరి ఏలూరు ప్రజలందరి తరఫున కూడా మేము ఇక్కడ వచ్చిన జిల్లా సభ్యులందరికీ తెలియజేస్తున్నామండి. పార్లమెంట్ ఎంపీగా సునీల్ బాబు గారిని కూడా గెలిపించే ఒక కార్యక్రమాన్ని మేమందరం కూడా మేము భుజాల మీద మోస్తాం. కానీ గెలిచిన తర్వాత ఇక్కడ ఏ కార్యకర్తలు అయితే ఉన్నారో వారందరికీ కూడా మళ్ళా సముచిత స్థానాన్ని కల్పించాలని మీరు మాకు మాట ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను సార్. కళలు కళాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న అంబికా సంస్థల సేవలు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏలూరులోని వైఎంహెచ్ హాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా 4 రోజుల పాటు కళా ప్రేక్షకులను కనువిందు చేసిన నాటక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కొలుకులూరు శ్రీ సాయి ఆర్ట్స్ ప్రదర్శించిన జనరల్ బోగీలు, వీరన్నపాలెం కళానికేతన్ ప్రదర్శించిన ఋతువులేని కాలం నాటికలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు అంబికా బ్రదర్స్ మరియు వైఎంహెచ్ఏ కమిటీ సభ్యులు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ నటీనటులకు కూడా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమాలను ఇంతటి ఘనంగా నిర్వహించేందుకు విశేష కృషి చేసిన కేవీ సత్యనారాయణ, కాజావాలీలను ఘనంగా సత్కరిస్తూ ప్రత్యేకంగా అభినందించారు.
डॉक्टर हुआ सही ना पानी रखा डॉक्टर ఓకే గురించి చేస్తాయంటే ఇదే కాదు ఎందుకో మనిషి కావాలంటే అదే ఇది చేస్తారా అదే అనుకున్నా నేను ఈ పేమెంట్ ఇస్తే నాకు వయసు తగ్గింది మనం దానికి మంచి సంబంధం చూసేయాలి. ఏంటి నిద్రలేదు లేక సంవత్సరాలు అవుతున్నా పెళ్లి సంబంధాలు గురించి చావు అలాంటి నేను కూతురు నిద్రలేదు పెళ్లి సంబంధం చూసేస్తావా మీ మాట్లాడాలని అనిపిస్తా అందుకే ఈ కస్టమర్ సాటిస్ఫై కాకపోతే విడాకులు కూడా పెళ్లి సంబంధించిన వ్యవహారాలు అంటే ఆ కొంచెం లిమిటేషన్ కనిపిస్తూ ఇది ఏర్పాటు పెళ్లి మంటప ఓకేనా పెళ్లి చేసే పొత్తులు దగ్గర నీ మంటప వాడే బెంచుల వరకు అదే బాధ్యత పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళైనా మగ పెళ్లి వాళ్ళైనా ఇప్పుడు మనుషుల ప్రేమించడమే కష్టంగా ఉంది ఇక ఎవరిని ప్రేమిస్తారు ఒక్క మాట అడుగుతాను మీ నాన్నతే గోపతే కూడా నీకు రాసు సిద్ధపడితే అది తీసుకోవడానికి నీకు తీసుకోవడానికి ఈరోజు కాబట్టి మా ముగ్గురికి మాత్రం వెళ్ళేసింది సార్ ఇప్పుడే చెప్తాను. నాటిక అంటే 45 నిమిషాలు అయిపోతుంది. నాటకం అంటే 2.5 గంటలు. నాటకాలు మనం చేస్తూనే ఉంటారు ఒకరోజు నాటకాలు. కానీ తీసుకోవడం జరిగింది. మరొక విషయం ఏంటంటే సమస్య జరుగుతుంది. ఆ పహాల గడిలో నీచంగా క్రూరంగా వాళ్ళు రాక్షసులాగా మరి సారీ గోపురం రాక్షసులు మన మేతలు ఆడలేదా ఇలా మనస్తత్వాలు పసుపు ఆపరేషన్ సింధూర్ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ హెడ్డాకుల మీద ఉన్నారో చేసుకుని కరెక్ట్ గా తీసుకెళ్ళి సెక్యూరిటీ అంటే ఒక పక్క కొడితే పక్కకి కూడా అన్ని ఉత్తరాల్లో ఒకటే చనిపోతే కనీసం సేవాలైనా ఇవ్వండి దహన సంస్కారాలు చేసుకుంటామన్న ఈ తల్లి ప్రార్థనకు అవసరాలు వినిపించుకో కనీసం చదవలేదు అయినా నేను బతుకుతూనే ఉన్నా అలా అంచిన ప్రతిసారి నా మోహన్ బట్టి ఇక్కడ చేస్తూనే ఉన్నా మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు నేను వెళుతూనే ఉన్నా వెళ్తూనే ఉన్నా అధికారులు అడుగుతూనే ఉన్నా ఎందుకు బాగులేదని ప్రశ్నిస్తూనే ఉంటాను చెప్పడానికి నీ కోసంలో వినడానికి బాగులేదు ఇవి చూస్తున్నా ఆవిడ కాదు కాదు రైలు యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారానికి అంత ఇంతో డబ్బులు ఇస్తుంది కదా ఆ డబ్బులు అంత బాధ ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పుట్టినరోజు వేడుకలు నారాయణపురంలోని ఆయన కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, భీముడోలు, ఉంగుటూరు, నెడుమర్రు, గణపవరం మండల గ్రామాలకు చెందిన కూటమి శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ధర్మరాజు అభిమానులు ఎమ్మెల్యే ధర్మరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హాజరైన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆయన పలకరించారు. ముందస్తుగా తన పిలుపు మేరకు బొకేలు బదులు పుస్తకాలను అందించేందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున తన పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధర్మరాజు ధన్యవాదాలు తెలిపారు. స్టేజ్ క్లియర్ చేయలే శుభాకాంక్షలు చేసిన వాళ్ళు అలాగే కేసు కూడా చాలా
థ్యాంక్ యూ సో మచ్. కనకోరం మండలం తెలియజేస్తున్నారు. వేదికను ఫాస్ట్ గా క్లీన్ చేయాలి. శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళందరూ కూడా వేదికను క్లీన్ చేసి వెళ్ళాల్సిందే కోరుతున్నాం. దేవే నైవేద్యం ప్రణయతే బ్రాహ్మణారుత్తరేతు బ్రాహ్మణో శాసనసభ వారికి జగన్ కుమార్ గారు వచ్చారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 34 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.92 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,92,94,035 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 556 గ్రాముల బంగారం, 8 కేజీల 100 గ్రాముల వెండి లభించినట్లు ఈవో మూర్తి వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఆయన తెలిపారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి
ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిన్న వయసులోనే దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకుని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన గొప్ప ప్రధాని, యువత ఎక్కువగా ఉన్న దేశంలో వారికి ఓటు హక్కు ఉండాలని ఓటు హక్కు కల్పించి దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని పొగిడారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, కేంద్రం నుంచి నేరుగా పంచాయతీకి నిధులను వచ్చేలాగా నగరపాలక బిల్ పెట్టిన రాజీవ్ గాంధీ గ్రామీణ వికాసానికి బంగారు బాటలు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుబ్బారావు, సోమరాజుల శివశంకర్, చుక్కా గుప్తా, గౌడు రంగబాబు, లంకా రామ్మోహన్, దాసరి రంగప్రసాద్, తాళ్లూరి చక్రవర్తి, కొమ్మన సాంబశివరావు, కోసూరి చంద్రకాంతమ్మ, బాబు ప్రసాద్, పెడరి విశ్వనాథ్, రాటాలు వెంకటరమణ, పి శ్రీనివాస్, తేడా సత్యనారాయణ, పి వెంకటేశ్వరరావు, నెరుసు నాగేంద్ర, సూర్యనారాయణ, సేవదల్ సుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే ఆయన చిత్రపటానికి ఆయన గుర్తు చేసుకుని మనం పూలమాలసి ఘనంగా నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ రోజున ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి రాజీవ్ గాంధీ గారు మరి ఓటు హక్కుని 18 సంవత్సరాలుగా యువకుల యొక్క భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి కల్పించిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఇవాళ దేశం అభివృద్ధి చెందాలి, గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పి ఆ రోజున 73, 74 రాజ్యాంగ సవరణ చేసి మరి ఈ భారతదేశంలో మరి ప్రతి గ్రామానికి నేరుగా నిధులు వెళ్లే విధంగా నగరపాలక బిల్లును ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అలాంటి పరిస్థితుల్లో మన రాజీవ్ గాంధీ గారు మరి ఏదైతే ఆశించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇవాళ ఇంత అభివృద్ధి చెంది మనం ఇవాళ సెల్ పాయింట్గా అన్నీ మనం వాడుతున్నామంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను మనం కొనియాడుతూ మరి ఆయన ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు. యువత మహిళల్లో ముందు ఉండాలి అని చెప్పి 18 సంవత్సరాలు కల్పించి మరి అలాంటి వ్యక్తి ఇది ఎన్నికల ప్రచారంలో మరి శ్రీపెరంబదూరు వెళ్ళి అక్కడ మరి ఎవరైతే ఎల్టీటీ వాళ్ళకి మరి బలైపోయినటువంటి మన దివంగత నేత రాజీవ్ గాంధీ గారు, అలాంటి నాయకుడికి ఇలా మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటాం. ఎన్సీసీ వార్షిక శిక్షణ తరగతుల్లో భాగంగా మే 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఏలూరు సమీపంలోని పెనకడిమిలో సెయింట్ డిపాల్ డిగ్రీ కళాశాలలో ATC2 శిక్షణా తరగతులు 19A బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు డాక్టర్ ఆదినారాయణ శిష్య బృందం జాబిల్లి యోగా టీం ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్స్ కు యోగాలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్, సూపరింటెండెంట్ కొండయ్య, PI స్టాఫ్, ANOలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.